మరి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఇట్నుంచి అటు వరకు లోపల ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళకి ఒకసారి రామ శబ్దమా? ప్రైజ్ ది లార్డ్. సరే, ఎక్కువ సమయం తీసుకుని కొద్దిగా ఆలస్యంది కాబట్టి నేరుగా వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ఆయన బోధించట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాస పడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒకసారి మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 16, 17 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయం 16, 17 వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. ప్రార్థన చేసుకుంటారు. జీవముగల తండ్రి, స్వార్థపతి నాయన, ఈ రాత్రి మరోసారి నీ ప్రియబిడ్డల మధ్య నడిపించేదాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, వారు ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ కన్నీరు కారుస్తూ దినం కొరకు ఎదురు చూస్తుండగా, ప్రభువా, నిశ్చయంగా రంగం మీదకి మీరే రండి. మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు సంధించండి. ఎవరైతే ప్రయాసతోనూ భారంతోనూ కనిపెట్టి వచ్చారో నిశ్చయంగా వారు ఆశించినది ఈ రాత్రి వారు పొందుకొని కనికి వెలుదురుగాక. అతి కృపని రాత్రి మాకు ఇచ్చావని నమ్ముతున్నాం. అతి శక్తిని మా మధ్యలో ఉంచావని నమ్ముతున్నాం. నీ దూతల సంచారం మాకు ఇచ్చావని నమ్ముతున్నాం. నీ ఆత్మ యొక్క శక్తి మా మధ్యలో ఉంచావని నమ్ముతున్నాం. నీ వాక్య ప్రభావం కింద ఈ రాత్రి మేమందరం నడుచుదుము గాక. నీ కృపలో మేము తేలియాడుదుము గాక. నీ దూతల సంచారం మా చుట్టూ నిరంతరం జరుగును గాక. మేము నమ్ముతున్నాం ప్రభా, ఈ రాత్రి మాకన్నా ముందుగా నువ్వు దిగి వచ్చున్నావని, నీ బిడ్డలతో మాట్లాడిన సిద్ధపడున్నావని. ఇదిగో నాయన, తెరబడిన హృదయంతో మేమందరం ఇక్కడ చేరి ఉండగా మమ్మల్ని సంధించండి, గద్దించండి, సరిచేయండి. ప్రభా, నీకు ఇష్టం వచ్చింది చేయమని ఈ రాత్రి మేమందరం ఇక్కడ నిలబడి ఉండగా మా హృదయాలను పూర్తిగా మీ స్వాధీనం తీసుకుని నడిపించి నీ మహిమార్థమే జీవించడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ మాట ఒకసారి చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదట రాసిన మాట చూద్దాం. ఆయన బోధించట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, వారు రాత్రంతా అక్కడే చేపలు పడుతున్నారు. అయితే యేసుక్రీస్తు వచ్చి మొత్తం అదే చెప్పాడు, కొత్తదేవి చెప్పాల. కానీ ఒక్క మాట చెప్పాడు. ఏ మాట? కొంచెం లోతుకి వెళ్ళండి అని చెప్పారు. అంతేనా? రెండోది, మార్క్స్ వార్త ఒక మాట చదివాము 4వ అధ్యాయం 16లో. అటువలనే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలగానే వారు అభ్యంతరపడుదురు. ఈ రెండు మాటలు కానీ మనకు అర్థమైతే, మరి మూడోది ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. మన ప్రభు చిత్తం అయితే అది కూడా మరి వస్తామో తెలియదు. ఏ మాటలు మనం గ్రహించాల్సిన అవసరం కలిగి ఉన్నామంటే, ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలోకి అడుగు తెచ్చామో, దేవుని యొక్క వాక్యం మనం వింటా ఉన్నామో, అప్పుడు అపవాది మన విషయంలో ఎంత మాత్రం భయపడడు. నువ్వు బైబిల్ చదువుతున్నా అపవాది ఎప్పుడు భయపడడు. నువ్వు చర్చికి పోతున్నా వాడు భయపడడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా వాడు భయపడడు. ఎందుకు భయపడలేదంటే, నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు జీవించడం ప్రారంభించావో అప్పుడు వాడు భయపడతాడు. అప్పుడు దాకా వాడు భయపడడు. అంటే నీ జీవితంలోకి క్రీస్తుని నువ్వు తీసుకుంటున్నావు. వాక్యం తీసుకోవటం అంటే దేవుని తీసుకోవటం.
వాక్యం తీసుకోవటం అంటే క్రీస్తుని తీసుకోవటం. వాక్యం తీసుకోవటం అంటే ఆయన ఒక రక్తం కిందకి నువ్వు రావటం. నువ్వు ఎప్పుడైతే రక్తం కిందకి వస్తున్నావో అప్పుడు వాడికి భయము, వాడికి ఇబ్బంది, వాడికి శోధన, వాడికి బలహీనత ప్రారంభించబడుతుంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే నిన్ను శోధించడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనకి శోధనలు ఎందుకు వస్తాయి అంటే దానికి వెనకాల ఒక కారణం ఉన్నది. నువ్వు క్రీస్తుని నమ్మి ఉన్నావు, అందుకని శోధన నీకు బహుమానంగా నీ ఇంటికి వచ్చింది. అయితే ఈ శోధనకి రావటానికి కారణం కూడా ఇంకొకటి ఉన్నది. అదేంటంటే దేవునిలో ఏర్పరచుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి శోధనలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు శోధన వచ్చిందని భయపడనా, శోధన వచ్చిందని బాధపడనా, శోధన వచ్చిందని ఇబ్బంది పడనా, శోధన వచ్చిందని కన్నీరు గార్చనా, శోధన వచ్చిందని అనేక మందికి చెప్పుకోనా, లేకపోతే శోధన వచ్చింది కాబట్టి ప్రభువు నా పక్షాన ఉంటాడు అని నమ్మకంగా ఆయన కొరకు నిలబడతామా? ఈ రాత్రి నీ నిర్ణయం ఏదో నీకే వదిలిపెడతా ఉన్నా, నీ ఆలోచన నీకే వదిలిపెడతా ఉన్నా, నీ చుట్టుపక్కల ఎవరు ఏ మాటలు చెప్పారు నాకు తెలియదుగా, నీకైతే ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా, నువ్వు దేవుడి పక్షమును ఉంటే దేవుడు నీ పక్షమును ఉంటాడు. నువ్వు దేవుడి కొరకు రోషం కలిగి ఉంటే నీవు కలిగిన రోషానికి 1000 రోషముతో ఆయన నీ పక్క నిలబడతాడు. కాబట్టి రాత్రి జ్ఞాపకం చేస్తున్నా, గమనించండి. రాత్రంతా ప్రయాసపడ్డా మాకు చేపలు దొరకలేదని పేతురు అంటున్నాడు. అయితే పేతురు ఎన్నుకోబడిన వాడా కాదా? మరి ఎన్నుకోబడ్డవాడికి శోధన రావటం ఏంటి? రాత్రంతా శ్రమలు రావటం ఏంటి? ఎప్పటి వరకు శ్రమలో తెలుసా? ఎప్పటి వరకు శోధన తెలుసా? నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే పరిచర్లో కానీ, నువ్వు చేసే ప్రతి దాంట్లో ఎప్పటి వరకు శోధన ఉంటుందో తెలుసా? ఎప్పటి వరకు శ్రమ తెలుసా? క్రీస్తు రంగం మీదకి వచ్చేంత వరకు, ఆయన నీ పనిలోకి అడుగు పెట్టేంత వరకు. అయితే సమయం ఏంటో తెలుసా? సమయము ఆయన చేతుల్లో ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అనేక సార్లు ప్రభువా నువ్వు రా, ప్రభువా నువ్వు రా అంటావు. అయితే నీకు మాట చెప్తా, నువ్వు రమ్మనిగా ఆయన రాడు, ఆయన సమయానికి మాత్రము ఖచ్చితంగా అడుగు పెట్టిపోతాడు, ఖచ్చితంగా అడుగు పెడతాడు. ఎందుకంటే నీ జీవితంలో ఆయన ఎప్పుడు రావాలో నీకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. మనము కూర్చొని కొన్నిసార్లు కింద నుంచి పగులేక ప్రభువా నువ్వు రాయి అంటాం, అప్పుడు ఆయన రాడు. నిజమేనా? ఒక మాట చెప్తాను, చాలాసార్లు కొద్దిమందికి ఉంటుంది, ఇదిగో ఈ నీళ్ళు ఇక్కడ పెట్టావా ప్రభువా, ఏసయ్యా వచ్చా నీళ్ళు డబ్బా నాకు ఇవ్వయ్యా, మూత తెలిసి నాకు ఇవ్వయ్యా, నోట్లో కొంచెం పోయ్యా. వస్తాడా? రాడు. ఎందుకని? ఈ డబ్బా తెరవటానికి, తీసుకోవటానికి, మూత తీయటానికి, తాగటానికి దేవుడిని కాళ్ళు వదిలిచ్చాడు. అంటే నువ్వు చేయగలివి కూడా నువ్వు చేయలేక నువ్వు దేవుడు రమ్మని అడుగుతున్నావు, అందుకే దేవుడు రాకు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ప్రార్థన చేయగలవా లేదా? విశ్వాసం ఉండగలవా లేదా? ఉపవాసం ఉండగలవా లేదా? దేవుడి కొరకు పని చేయగలవా లేదా? దేవుడి కొరకు రోషంగా ఉండగలవా లేదా? ఇవేమీ లేకుండా ప్రభువా నువ్వు రా అంటే ఎందుకు వస్తాడు? నువ్వు చేయగలిగింది ముందు చెయ్యి. నువ్వు చేయగలి, నువ్వు చెయ్యి. పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, ఆగాడా? రాత్రి శ్రమ పడతానే ఉన్నాడు, ఆగలేదు ఎక్కడ. కాబట్టి ఈ రోజు కూడా విశ్వాసం అయితే నీ ప్రయాస భారం నువ్వు కలిగి ఉండు, దేవుడిచ్చే ఆశీర్వాదం నీ దగ్గరికి రాకుండా పోదు, ఖచ్చితంగా రావాల్సినదే. ఎందుకంటే ఆయన ఒక చిత్తములో నీవు ఉన్నావు. ఈరోజు కొద్దిగా శ్రమ రాగానే, కొద్దిగా బాధ రాగానే, కొద్దిగా ఇబ్బంది రాగానే వాక్యం అంటే నీ పక్కకి తొలగిపోతున్నాం. నువ్వు తొలగిపోయే వ్యక్తివి కాదు, నువ్వు దేవుళ్ళలో ఎన్నిక చేయబడిన వ్యక్తివి, వాక్యములో నాటబడిన వ్యక్తివి. అయితే రాత్రి ఇంకో రాశి కూడా చెప్తాను, నువ్వు రాతి నేల మీద నాటబడలేదు, కానీ ఎక్కడా? ఎందుకని మంచి నేల మీద అంటున్నానంటే, నువ్వు రాతి నేల మీద నాటబడినట్లయితే నీ వేరు లోతుకుపోదు. అక్కడ అపోస్తలుడైన పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు నువ్వు లోతుకెళ్ళి వలై, నువ్వు బయట వలేస్తున్నావు, అందుకని చేపట్టల్లా నీ వేర్లు పైన ఉన్నాయి, లోపలికి పోటల్లా, అందుకని నీ చెట్టు ఊగుతూ ఉన్నది, బలహీనతలో ఊగుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు కలిగి ఉండాల్సింది ఉయ్యాల విశ్వాసం కాదు, బలమైన విశ్వాసము. ఉయ్యాల ఒకసారి నడితే ఏమవుతుంది? ఊగుతూ ఉంటుంది. ఎంతసేపు? నువ్వు ఎంత గట్టిగా నెట్టావో ప్రభావం పోయేదాకా అది ఊగుతానే ఉంటుంది. నిజమేనా? తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఊగుతుంది, కానీ మళ్ళీ అక్కడ నిలబడుతుంది. మరి ఈ రాత్రి నీ విశ్వాసం అయితే నీ క్రైస్తవ జీవితంలో తుఫాను రావాలా?
నిన్ను ఇసిరేయాలా, కొచ్చేయాలా. అయినప్పటికీ నువ్వు క్రీస్తులో స్థిరంగా నాటబడిన వ్యక్తివైతే, విశ్వాసంలో స్థిరంగా నాటబడిన వ్యక్తివైతే, ప్రార్థనలో స్థిరంగా నాటబడిన వ్యక్తివైతే, నువ్వు వాక్యంలో స్థిరంగా ఉన్న వ్యక్తివైతే, ఎన్ని సమస్యలు వచ్చినాయో నువ్వు ఇంకా లోతుకి వెళ్తానే ఉంటావు. నేను రాత్రి ఒక వర్తమానం చదువుతా పోతే నాకు ఇప్పుడు నా జీవితంలో తెలియని ఒక ఆశ్చర్యమైన సంగతి నేను రాత్రి చదివాను. ఎంత ఆశ్చర్యమైన ఆశ్చర్యం! ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆ చెట్టు గాలి వచ్చి ఊగినప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టు వేర్ల దగ్గర అటు ఇటు కింద అడుగును కూడా మట్టి అంతా పెళ్ళగిస్తుంది. నిజమేనా? తర్వాత ఏం జరుగుతుందో చెప్తే ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది. ఆ చెట్టు ఇంకొంచెం లోతుకు నాటబడుద్ది అన్నాడు. ఇప్పుడు తుఫాను వచ్చి ఏం చేసింది? తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఊగిపోతే అందరూ పడిపోద్దు, ఇరిగిపోద్దు అనుకున్నారు. కాదు, దేవుడు ఆ చెట్టును ఇంకా లోతుగా నాటడానికి ఆ తుఫానుకి అనుమతి ఇచ్చాడు. ఆ తుఫాన్ ఏమో పడద్దాం అనుకుంటుంది. అది పడిపోయే చెట్టు కాదు, అది పడిపోయే వృక్షము కాదు. అది ఎక్కడంటే అక్కడ నాటబడలేదు, కానీ యేసుక్రీస్తు అనే మంచి నేలలో నాటబడింది, వాక్యములో నాటబడింది. అది నాటిన వాడు క్రీస్తు అయి ఉన్నాడు, అది నిలబెట్టేవాడు క్రీస్తు అయి ఉన్నాడు. నిన్ను బలపరచడానికి, మరింత లోతుగా తీసుకుపోవడానికి దేవుడు నీ జీవితంలో అనేక పరీక్షలకు అనుమతిస్తున్నాడు. నీకు తెలియాలి, ఈ రాత్రి కొన్ని సంగతులు తెలియాలి. నీకు ఎందుకు సమస్యలు వస్తున్నాయో నీకు తెలియాలి. దేవుని నామానికి మహిమ. ఒక చిన్న మాట, సాక్ష్యాన్ని వర్తమానం ఉండదు. నీవు శోధించబడకుండా సాక్ష్యంలో కలిగి ఉండలేవు. ఏంటి సార్ అది? సాక్ష్యం ఎక్కడి నుంచి చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, పిలవమంటారు అక్కడికి? పిలవనా వద్దా? ఇట్లా రండి రండి, త్వరగా త్వరగా. ఈయన గురించి మీకు అందరికీ తెలుసు, అవునా కదా? ఎంతమంది తెలుసు ఇక్కడ? ఆర్థికంగా వీళ్ళు ఎటువంటి పరిస్థితికి వెళ్ళారు తెలుసుగా మీకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు చెప్పాలా, కానీ నాకు కూడా తెలుసు. నేను చెప్తున్నా ఈ రాత్రి ధైర్యంగా ఎక్కడ నిలబడి. ఎంతమంది అనిపించుకొని ఉంటారు? అనిపించడం లేదా? అయితే నేనేమంటానంటే, దేవుడు నీ జీవితంలో నీకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే అది చేరుకునే లోపు నువ్వు చాలా శ్రమలు పడాలా, చాలా శోధనలు పడాలా, చాలా ఇబ్బందులు పడాలా, చాలా బాధలు పడాలా, చాలా మాటలు అనిపించుకోవాలి, అనేక మంది నిన్ను చేదరించుకోవాలి. అయినప్పటికీ నీకు మాట చెప్తా, దేవుడు నిర్ణయించిన సమయమున ఆ నిర్ణయించిన స్థానములో నువ్వు నిలబడి ఉంటావు. ఈ మధ్యలో వీళ్ళని చేయాలంటే ప్రతిదాన్ని ఎదుర్కోవాలి. ఎలాగ ఎదుర్కోవాలంటే ఒకటే వాళ్ళు కలిగి ఉన్నది ప్రార్థన, ఒకటే వాళ్ళు కలిగి ఉండాల్సింది విశ్వాసము. ఇది ఒక్కడికే కాదు, దేవుడు ఇచ్చిన విశ్వాసము అందరికి ఇచ్చున్నాడు. ఇంకొకటికే ప్రార్థన ఇవ్వాలా, అందరికి ఇచ్చున్నాడు. నీ దగ్గర ఆయుధం వాడినప్పుడు, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, అది ఇంట్లో బలహీనతైనా, ఒంట్లో బలహీనతైనా, వీధిలో బలహీనతైనా, కుటుంబంలో బలహీనతైనా, సంఘంలో బలహీనతైనా, ఏ బలహీనతైనా అది బయటికి పోవాల్సి ఉన్నది. ఎలా చెప్పాలి వీళ్ళు సాక్ష్యము? మేము పడ్డ ఏంటో కష్టాలు మాకే తెలుసు అంటాం. సాక్ష్యం అంటే మనకి 5 నిమిషాలు సమయం ఇస్తారు, అంతేనా? కానీ 5 నిమిషాల్లో నువ్వు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పడ్డ శ్రమ చెప్పగలవా? లాస్ట్ టైం ఎన్ని మార్కులతో పోయింది మీకు ఎగ్జాము? 6 మార్కు. ఎన్నేళ్ళు ఆగారు 6 మార్కు కోసం? 6 మార్కు తక్కువ వచ్చిందని ఉద్యోగం పోతే 7 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ 6 మార్కు వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఇదే సంగతి మీకు జ్ఞాపకం చేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. దేవుళ్ళలో కూడా నీవు 6 మార్కు తక్కువైన పరలోక రాజ్యం పోవు. ఇదే మీ కళ్ళ ముందు సాక్ష్యం, వేరేదేదో కాదు. 6 మార్కే తగ్గింది, పోతే పోయింది అనుకుంటామా? దేవుడి దగ్గర లెక్కే. కాబట్టి చిన్న విషయమే కదా అనుకుంటామా? కాదు, 6 మార్కు పోద్దేమో. ఒక పూట తెచ్చి మానేస్తే ఏమవుతుంది? వినబడలా? 6 మార్కు పోతుంది. పరిచయం ఇచ్చింది వదిలేస్తే ఏమవుతుంది? పరిచయం చేయకపోతే ఏమవుతుంది? ప్రార్థన రాకపోతే ఏమవుతుంది? చెప్పండి.
ఆత్మను సంపాదించకపోతే ఏమవుతుంది? కాబట్టి మనం ఏం చేద్దాం? ఎవరికి ఏది ఇవ్వబడిందో వాళ్ళ అరమార్కు పని చేద్దాం. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు, నా సంతోషం. ఆ అరమార్కు దగ్గర ఎందుకు ఆగాలి అంటే, మీరు మళ్ళీ 7 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు. మీకు ఇవ్వబడిన పని మీరు చేసుకుంటూ ముందుకు పోండి. దేవుని రాజ్యానికి దేవుడు రమ్మన్నప్పుడు ఆటంకములు తొలగించే బాధ్యత కూడా ఆయనదే. నీకు కావాల్సిన జ్ఞానం ఇచ్చే బాధ్యత ఆయనదే. నీకు పోషించే బాధ్యత ఆయనదే. నీకు ఇవ్వాల్సిన ఆరోగ్య బాధ్యత కూడా ఆయనదే అయి ఉన్నది. అప్పుడు జ్ఞాపకం పెట్టుకో, నీవు శోధించబడకుండా సాక్ష్యములను కలిగి ఉండలేవు. ఇంట్లో శోధన, ఒంట్లో శోధన, వీధిలో శోధన, పనిలో శోధన, పరిచయలో శోధన, భర్తతో శోధన, భార్యతో శోధన, కుటుంబ శోధన. నీకు శోధన లేదు ఎక్కడ చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తారు ఒక మాట, మా ఇంట్లో శోధన లేదని చేయొద్దండి. ఉందా లేదా? నువ్వు బయటికి చెప్పకపోవచ్చు, ప్రతి దాంట్లో నీకు శోధన ఉన్నది. రాసి చెప్పనా, ఎందుకు నీకింత శోధన? ఎందుకని నీ జీవితంలో నీకింత శోధన? ఎందుకని నీకే ఆ శోధన వస్తున్నది? ఎందుకు వస్తుంది? ఒక మాట చెప్తాను. యేసు బాప్తిజం పొందిన వెంటనే అపవాది చేత శోధించబడుటకు ఆయన అరణ్యంలోకి వెళ్ళింది. ఎంతమందికి అర్థమవుతుంది? మరి యేసు గురించి దేవుడేగా. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు బాప్తిజం పొందాక? అరణ్యంలో. శోధించబడకుండా ఆయన దేవుడు కుమారుడిని పిలవబడలేదు. మరి ఈ రాత్రి నువ్వెందుకు శోధించబడతావు? నీకు అర్థమైనదా? నీకు అర్థమవుతున్నదా? అయితే నేనేమంటానంటే, ఆ శోధన తట్టుకోవటానికి నీకు నాకు శక్తి లేదు. కానీ నువ్వు శోధించబడటానికన్నా ముందుగా ఆ శోధనను జయించిన యేసుక్రీస్తుని గాని కలిగి ఉంటే ఏ శోధన నీ ముందు నిలబడలేదు, ఏ శోధన పని చేయలేదు. నీకు రహస్యం చెప్పనా, నువ్వు కానీ క్రీస్తుని కలిగి ఉంటే శోధన శోధించబడుతుంది, బాధలు బాధించబడతాయి, వ్యాధులకి రోగాలు పడతాయి. ఎప్పుడు? క్రీస్తు నీలో ఉన్నప్పుడు, వాక్యం నీలో ఉన్నప్పుడు, విశ్వాసం నీలో ఉన్నప్పుడు, ప్రార్థన నీలో ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు రోషంగా నిలబడినప్పుడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, శోధనలు వచ్చే తీరతాయి. అక్కడ వాక్యం అంటున్నది, యేసు బాప్తిజం పొందిన వెంటనే అపవాది చేత శోధించబడటకు ఆయన అరణ్యములోనికి వెళ్ళి ఉండను. ఆశ్చర్యం చెప్పనా, అపవాది ఈయన తీసుకోవాలా, ఈయనే వెళ్ళాడు. ఏం శోధిస్తాడు? శోధించండి. నువ్వు దేవుడు కుమారుడు, నువ్వు దేవుడు కుమార్తెవు. అపవాదిని శోధించకుండా విడిచిపెట్టడు. మళ్ళా నీకు ఈ రాత్రి ఒక మాట చెప్తాను. ఫస్ట్ వాడిని ఇబ్బంది పెట్టేది నీ ఆరోగ్యం. ఫస్ట్ ఇబ్బంది పెట్టేది ఆరోగ్యం, రెండోది ఆర్థికం, మూడోది ఆత్మీయం. ఈ మూడు వాడు దెబ్బ కొడతానే ఉంటాడు. ఎప్పటిదాకా చెప్పనా? దేవుని రాజ్యం వచ్చేదాకా. ఫస్ట్ ఆరోగ్యం దెబ్బ కొడతాడు. ఇదిగో నీ ఆరోగ్యం పాడైపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యం. ఏం చేశాడు దేవుణ్ణి? రెండోది ఆర్థిక దెబ్బ కొడతాడు. చూసావా, నువ్వు దేవుణ్ణి నమ్మా, నీకేం డబ్బులు వచ్చింది? దేవుణ్ణి నమ్మా, ఏం ఉద్యోగం వచ్చింది? దేవుణ్ణి నమ్మావు, ఏం అప్పుడు ఇంకా అప్పులే ఉన్నాయిగా. మూడోది ఆలోచనల నిర్ణయం తీసుకోలేవు, ఆత్మీయంగా ప్రార్థన చేయలేవు, కూర్చోలేవు, వాక్యం చదవలేవు, చర్చికి రాలేవు, వినలేవు. ఏంటి అంటే ఇవన్నీ వాడి దెబ్బలు. చూడండి, గడి వర్తమానం మాట చెప్తున్నది. దేవుడి దగ్గరికి రానియకుండా అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థనకు రానియకుండా చేశాడు. ఎప్పుడైతే ప్రార్థనకి నీకు మధ్యలో ఉన్న లింక్ వాడు కట్ చేశాడో నువ్వు అప్పటికే అపవాది యొక్క శోధనలో పడ్డావని. అంతేనా? ఒక వ్యక్తి సంఘానికి రాకపోతే అర్థం ఏంటో తెలుసా? అప్పటికే శోధనలో ఉన్నాడు, అప్పటికే శోధనలో ఉన్నాడని. అలాంటి వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరిని ప్రార్థన చేయనీయడు. అతనికి అది ఎగతాళి అవుతుంది, ఆమెకి అది ఎగతాళి అవుతుంది. అయితే రాత్రికి ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా, నీ కుటుంబంలో అటువంటి ఎగతాళి చేసేవాళ్ళు 100 కొలది 1000 కొలది ఉన్నా నీవైతే ఎన్నిక చేయబడిన వ్యక్తివయ్యాను. వారి బలహీనత నీ మీద పడటం కాదు, నీలో ఉన్న విశ్వాస ప్రార్థన యొక్క బలము వారి మీద పనిచేయాలి, ఆ దుష్ట శక్తి మీద పనిచేయాలి, ఆ శోధన శక్తి మీద పనిచేయాలి. ఆ అపవాది వాడిని విడిచిపోయేలాగా నీవు దేవుడి దగ్గర పెనుగులాడుతూ ఉన్నావు. నిజమేనా? ఇంకో మాట చెప్తా, నువ్వు దేవుడి దగ్గర నుంచి కొన్ని పొందుకోవాలంటే కొన్ని వదులుకోవాలి.
నువ్వు పొందుకోవాలంటే వదులుకోవాలి. ఈ రాత్రి ఇంకా మన జీవితంలో దేవుడు యొక్క కార్యాలు ఎందుకని జరగటం లేదంటే మనం పొందుకోవడానికి రెడీగా ఉన్నాము, కానీ కొంచెం గట్టిగా వదులుకోవటానికి రెడీగా లేవు. తెల్లవారులు యాకోబు దేవుని దూతతో పెనుగులాడను. పొద్దునికి ఏం పొందుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? పొద్దున్నే యాకోబు మామూలుగా నడిచాడు. పొద్దున్న లేవగానే యాకోబు కుంటుతో నడుస్తున్నాడు. ఏం జరిగింది? ఈ కాలు నరం వదిలేసింది, కొడితే రక్తం కారుతుంది ఇక్కడి నుంచి. దీన్ని పట్టించుకోవట్లే యాకోబు. శరీరం పోతే పోయింది, నాకు ఆత్మ సంబంధం ఆచారం వచ్చింది అంటే ఇది వదిలేసుకున్నాడు. పోతే పోయి నాకు ఇది లెక్క కాదు, నా జీవితకాలం కుంటుతాను. అయితే పరలోకి వెళ్ళాక మాత్రం కుంటాను కదా, దేవుని రాజ్యం వెళ్ళాక కుంటాను కదా. ఈ కాలం ఇక్కడ ఎలాగున్నా పర్వాలా, అక్కడ మాత్రము ఆయన యొక్క సన్నిధిలో స్థిరముగా, బలముగా, విశ్వాసముగా నిలబడాలి కదా. నువ్వు ఏదన్నా వదులుకోవడానికి సిద్ధపడితేనే దేవుడు నీకు కావాల్సిన ఇవ్వగలడు. ఏ బలహీనత అయినా సరే నీవు విడిచిపెట్టడానికి రెడీ అవ్వాల్సిందే. మళ్ళా జ్ఞాపం చేస్తున్నా, నీవు విడిచిపెట్టకుండా నీలో ఉన్న బలహీనతలు నీకు ఇష్టమైనవి దేవునికి సంబంధించి నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఏం చేద్దాం ఈరోజు? ఎక్కడ రావట్లేదు, చెప్పుడు రావట్లా. నేను సైదాపురం వచ్చింది, మరి చెప్పండి ఒకసారి. అప్పుడు ఎంతమంది విడిచిపెడదాం అనుకుంటున్నారు? ఎంతమంది విడిచిపెడదాం అనుకుంటున్నారు? కొంచెం గట్టిగా. విడిచిపెడితే తప్ప ఆశీర్వాదం రాదు. మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తున్నా, నువ్వేమి వదులుకోకుండా, నువ్వేమి త్యాగం చేయకుండా దేవుడి దగ్గర అన్నీ రావాలంటే రావు. వదలాలి. లోకానికి సంబంధించి వాటి వదలాలి. ఇక్కడ స్నేహాలు వదలాలి, ఇక్కడ ప్రభావాలు వదలాలి, ఇక్కడ బలహీనతలు వదలాలి. ఇక్కడ నువ్వు వదిలినప్పుడు ఆ స్థానంలో దేవుడు తన యొక్క ఆత్మీయతతో నిన్ను నింపుతాడు, ఆయన యొక్క ఆత్మతో నిన్ను నింపుతాడు, ఆయన యొక్క ఆశీర్వాదంతో నింపుతాడు, ఆయన యొక్క వాక్యముతో నింపుతాడు, ఆయన యొక్క బలముతో నింపుతాడు, ఆయన యొక్క రక్తముతో నింపుతాడు. నేను మాత్రం వదలను, నేను ఇలాగే ఉంటా, నాకు అన్నీ కావాలంటే నీ జీవితకాలం అలాగే ఉంటావు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు అరణ్యములోకి శోధించబడటానికి వెళ్ళినది ఎవరి కొరకంటే ఆయన కొరకు కాదు. ఆయనలో పాపమేముంది శోధించడానికి, ఆయనలో దోషమేముంది ఆరోపణ చేయటానికి, ఆయనలో తప్పేముంది నిందించడానికి. ఆయన దగ్గర ఏమీ లేదు. ఉన్నయన్ని మనయి, ఉన్నయన్ని నావి. ఇప్పుడు మనయన్ని దేవుని తీసుకెళ్ళి ఆయన మోసి మన నిమిత్తం ఆయన శోధించబడుతున్నాడు. అయితే రాత్రి చెప్పే రహస్యం ఏంటి తెలుసా? మన నిమిత్తము ఆయన ఇప్పటికే శోధించబడి ఉన్నాడు. అంటే వాస్తవానికి నీవు పొందుకోవాల్సిన శోధన, నీవు పొందుకోవాల్సిన బలహీనత, నువ్వు పొందుకోవాల్సిన వ్యాధి, నువ్వు పొందుకోవాల్సిన మరణాన్ని ఆయన ముందుగా తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, విశ్వాసం కలిగి ఉండటము. నువ్వు చేయాల్సింది ఒక్కటే, వాక్యాన్ని నమ్మటము, వెంబడించడము, రోచంగా ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రెండో సంగతి, ఇజ్రాయేలు రక్తము కింద సున్నతి గలవారై బయటికి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ వెలుగు రూపంలో వారిని నేరుగా ఎర్ర సముద్రం వద్దకు నడిపించింది. ఇక్కడ చూడండి, అంతవరకు వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, అంతవరకు కష్టంలో ఉన్నారు, అంతవరకు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో వారు ఉండగా 400 సంవత్సరాల పాటు సుమారుగా బానిసగా గడిపారు. ఇప్పుడు దేవుడు వారి కొరకు అగ్నిస్తంభం పంపించాడు, దేవుడు వారి కొరకు మేఘస్తంభం పంపించాడు, దేవుడు వారి కొరకు ప్రవక్తను పంపించాడు, సూచనలు పంపించాడు, గొప్ప కార్యం జరిగించాడు. నిజమేనా? అందరు బయటకు వచ్చారు. బయట రాగానే అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? కొద్దిసేపటికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కొద్దిసేపటికే, ఇంకా ఒక్క రోజు కూడా గడవలా, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడేంటి పరిస్థితి? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చేరేంత వరకు శోధన వెంట శోధన వస్తానే ఉంటుంది, బాధ వెంబడి బాధ వస్తానే ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే వారు కనాను వెళ్ళేంత వరకు దేవుడు వారితో పాటే ఉన్నాడు. వారు ఐగుప్తులో ఉండే కష్టాలు పడ్డారు కానీ దేవుడు లేడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కష్టాలు పడుతున్నారు, అయితే దేవుడు పక్కనే ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో తేడా కదదే. నువ్వు దేవుడిని నమ్మటానికన్నా ముందు ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి.
తేడా ఏంటంటే ఈసారి నీ కష్టాన్ని తప్పించడానికి దేవుడు నీ పక్కన ఉన్నాడు. నీ భారం తీసేయడానికి దేవుడు నీ పక్కన ఉన్నాడు. నీ వ్యాధిని తీసేయడానికి దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, వారు అక్కడ క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఒక పక్కన పర్వతములు, ఒక పక్కన ఎడారి, ఒక పక్కన సైన్యం వచ్చి ఉన్నది. ఇక దారెట్టు, ఒక పక్కన సముద్రము, ఒక పక్కన ఎడారి, ఒక పక్కన పర్వతం, వెనకాల సముద్రం, అన్ని కమ్మేసినాయి. చూడండి, దేవుడు సరిగ్గా అటువంటి స్థలమునకు వారిని నడిపించను. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నడిపించింది ఎవరు? మోషేనా దేవుడా? మరి ఇప్పుడు దేవుడు వాళ్ళని ఎక్కడైనా తప్పుగా నడిపించాడా? మరి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది కదా. నిన్న మనం చదివే లేఖనంలో కొద్దిగా శ్రమ రాగానే, కొద్దిగా బాధ రాగానే, కొద్దిగా ఇబ్బంది రాగానే, కొద్దిగా వ్యాధి రాగానే మనం ఏమంటాం? ఏమంటే త్వరగా చెప్పండి, ఏంటి ప్రభు నాకు విషయాలు, ఎందుకు నాకే ఇలా త్వరగా? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు? మేము దేవుడినే నమ్మాం కదా, ప్రవక్తను నమ్మాం కదా, మేము ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కదా, ఆయన చెప్పింది చేశాం కదా, అన్ని చేశాం కదా, మళ్ళీ మాకెందుకు వచ్చింది ఎర్ర సముద్రం అనే సమస్య? ఈరోజు మన జీవితం కూడా అంతే. ఎందువలన అంటే ప్రవక్త అంటున్నాడు, మహిమ పొందుట కొరకు. ఎందుకు వచ్చింది ఎర్ర సముద్రం? నీకు వచ్చిన సమస్యలు ఎందుకు వచ్చింది? నీకు వచ్చిన శోధనలు, నీకొచ్చిన వ్యాధి, నీకొచ్చిన బాధలు తెలుసా ఎందుకు వచ్చినాయో? మహిమ పొందుకోవటానికి. చూడండి, ఎర్ర సముద్రం మహిమ పొందుకోవడానికి రాలా, యోర్దాను నీళ్లు మహిమ పొందుకోవడానికి రాలా. పొందుకోవడానికి వచ్చేది ఎవరంటే మహిమను నడిచి వచ్చేవాళ్ళు, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క సంతానము, ఆయన యొక్క కుమారులు కుమార్తెలు. అలాగే ఈ రాత్రి ఒకవేళ నువ్వు వ్యాధుల్లోనో బాధల్లో నడుస్తావు అంటే నీకు సంగతి చెప్తా, నీకున్న వ్యాధి బాధ కొద్ది కాలమే. ఆ తర్వాత నువ్వు దేవుళ్ళో మహిమ పొందుకోబోతున్నావు, ఆయన యొక్క రాజ్యంలో ఈ స్థాయిలోకి అడుగు పెట్టబోతున్నావు. కారణం ఏంటంటే నేను నడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీకు వచ్చిన ప్రతి ఇబ్బంది దేవుని యొక్క మహిమ కొరకే. ఆమేన్. ఇది భయపడే సమయం కాదు, పరీక్షలో దేవుని పక్షమున నిలబడే సమయం అయి ఉన్నది. నీ నిర్ణయం ఎక్కడా? చూడండి, మోషే పక్కన వాడు గొణుకుతున్నాడు. ముందు సముద్రం, ఓ పక్కన పర్వతం, ఓ పక్కన ఎడారి. ఇంత చేస్తుంటే ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఎవరిని తిట్టాడు? ఎవరి మీద కంప్లైంట్ చేశాడు? నేర ఎవరి మీద మోపాడు? ఎవరి మీద మోపలా. మోషే ఒక్క పని చేశాడు. బైబిల్ అంటుంది, అప్పుడు మోషే ప్రార్థించను. ఏం చేశాడు? దేవుని కుమారులు ఏం చేస్తారు? దేవుని కుమార్తెలు ఏం చేస్తారు? నిజమైన సంఘం ఏం చేస్తుంది? వాక్యానుసారంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏర్పరచబడిన వారు ఏం చేస్తారు? ఆయన కృప కింద ఉన్న వారు ఏం చేస్తారు? రక్తంలో ఉన్న వారు ఏం చేస్తారు? వినబట్టలేదు. మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ప్రార్థించేవాడు గొడగడు, ప్రార్థించేవాడు సడగడు, ప్రార్థించేవాడు సమస్యలను చూడ్డు, ప్రార్థించేవాడు బాధలు చూడ్డు, ప్రార్థించేవాడు శోధన చూడ్డు. ప్రార్థించేవాడు ఏం చేస్తాడు తెలుసా? శోధనకి అవతలను దేవుడు చూస్తాడు, బాధకి అవతలున్న దేవుడిని చూస్తాడు, సమస్యకి అవతలున్న దేవుడిని చూస్తాడు, ఎర్ర సముద్రం అవతలున్న వాగ్దాన దేశం చూస్తాడు. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? సమస్యకి రాగిపోయావా? ఎర్ర సముద్రము తాత్కాలికమైన సమస్య. నీ జీవితంలో ఇప్పుడు నీకు వచ్చిన బాధ, వ్యాధి, శోధన తాత్కాలికమైనది, అది శాశ్వతం కాదు. మీరు కోవిడ్లు చూసారా? తుఫాన్లు చూసారా? మీకు తెలుసు, సైదాపురం దాటి ముందుకు పోతా ఉంటే ఆ మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఇటు పక్కన ఒక వాగు, అటు పక్కన ఒక వాగు. ఎన్నిసార్లు పొంగి పొర్లి పారినాయి, ఎన్నిసార్లు మీ ప్రయాణం ఆగిపోయినది. అయితే అది పోయింది, మళ్ళా మీరు వెళ్తానే ఉన్నారు కాదా? మీకన్నా నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ పరిస్థితి, అయినా కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే అది వస్తుంది, మీకు నమ్మకం అన్నది. అది వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. అలాగే నీ చేతుల్లో సమస్య, నీ చేతుల్లో శోధన, నీ చేతుల్లో బాధ, నీ జీవితంలో వ్యాధి, నీ జీవితంలో ఇబ్బంది, నీ జీవితంలో ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, గొడవలు, కొట్లాట్లు, మనస్పద్ధతులు అన్నీ వస్తాయి, అయితే పోతాయి. కారణం ఏంటి? ప్రార్థించేవాడు ఒక్కడి ఇంట్లో ఉంటే
వాడు సమస్యను పరిగెత్తిస్తాడు, వ్యాధులు పరిగెత్తిస్తాడు, బాధలు పరిగెత్తిస్తాడు. అయితే రాత్రి ఒక మాట చెప్తున్నా, నాకు సమాధానం కావాలి. రాత్రి ఒక మాట అడుగుతున్నా. అక్కడ ప్రార్థించడానికి మోషే ఉన్నాడు. మీ ఇంట్లో ప్రార్థించే మోషే ఎవరో నాకు చెప్పండి. మీ ఇంట్లో ప్రార్థన చేసే మోషే ఎవరు? నువ్వు స్త్రీవా పురుషువా నాకు తెలియదు, కానీ రాత్రి ఒక మాట చెప్తున్నా, ప్రతి ఇంట్లో నాకు ఒక మోషే కావాలి. ప్రతి ఇంట్లో ప్రార్థన చేసే మోషే కావాలి. ప్రతి ఇంట్లో రోషం కలిగిన మోషే కావాలి. దేవుడికి నిలబడే మోషే కావాలి. మండుచున్న పొద అనుభవం కలిగిన మోషే నాకు ప్రతి ఇంట్లో కావాలి. చెప్పనప్పుడు రహస్యం, మీ అందరిలో ప్రార్థించే మోషాలు ఉంటే ఆ మోషాలందరూ సంఘానికి వస్తే సంఘము కొండ మీద మండుచున్న పొదలాగుంటది. మీ కుటుంబాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కలిగి మీరు రోషంగా దేవుడి పక్షం నిలబడినప్పుడు అపవాది మీ ముందు నిలబడగలడా? నిలబడగలడా? ఎందుకు నిలబడలేడంటే అది నువ్వు కలిగి ఉన్నది కాదు, నీలో ఉన్న దేవుని వల్ల కలిగినది, ఆయన యొక్క శక్తి వల్ల కలిగినది, ఆయన యొక్క ప్రభావం వల్ల కలిగినది, ఆయన యొక్క రక్తం వల్ల కలిగినది, ఆయనకి ఇచ్చిన కృపచేత కలిగినది. ఏమాన్ చూడండి. అప్పుడు ఎందుకని నాకు మోషేలే కావాలంటానంటే, దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఉంది ప్రభువా, ఏం చేయమంటావు? ఆ కర్ర తీసుకొని సముద్రం మీదకి పో అన్నాడు. ఏంటది? ఎక్కడికి వెళ్ళాలి? సముద్రం ఏమన్నా జంతువు కర్ర పట్టుకొని కొట్టడానికి, సముద్రం ఏమన్నా పాము కర్ర పట్టుకొని కొట్టడానికి, సముద్రం ఏమన్నా శోధన కర్ర పట్టుకొని కొట్టడానికి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, మోషే ఆ కర్ర పట్టుకొని దేవుడు చెప్పిన సూచనల కర్ర చేత పట్టుకొని సముద్రం మీద పరిగెత్తుతా ఉంటే సముద్రం లేచి పాయలై పక్కకి జరిగినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సముద్రము మోషేని చూస్తున్నా, మోషేని ముందుకు సాగిపోమన్న దేవుడు చూస్తున్నది. అలాగే ఈ రాత్రి నీకు మాట చెప్తున్నా, నువ్వు నీ సమస్యలు వచ్చినా అడుగు వెనక్కేయద్దు, నువ్వు జారిపోవద్దు, పడిపోవద్దు, కుంగిపోవద్దు, భుజాలు జారయద్దు, నడుము జారయద్దు, ఏడవద్దు, కన్నీరు కాచొద్దు. నీకు ఒక మాట చెప్పనా, ఆ సమస్య మీదకి పో, ఆ శోధన మీదకి పో. ఎందుకో చెప్పనా, నీవే నీ కుటుంబంలో మోసేవై ఉన్నావు. నీకొచ్చిన సమస్య ఎర్ర సముద్రమై ఉన్నది, దాన్ని పాయలు చేసే శక్తి ఇప్పుడు దేవుడు ఆయన దగ్గర పెట్టుకోవాలా, ఆయన లోపల పెట్టున్నాడు. ఇప్పుడు నీవెవరో తెలుసా? వాగ్దానం పొందుకున్న మోషేవి. నీవెవరో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగల మోషేవి. నువ్వు మామూలుగా నడవటంలో ఆయనకి ఇచ్చిన సూచనలని వాగ్దానాన్ని కరబెట్టుకుని నడుస్తూ ఉన్నావు. నువ్వెందుకు భయపడాలి? ఇప్పుడు మీకు తెలుసా, మోషే అడుగులు ముందుకేస్తుంటే సముద్రం అడుగులు వెనక్కేస్తున్నది. మోషే పరిగెత్తితే సముద్రం పారిపోతున్నది. అలాగే నువ్వు కూడా ప్రార్థనలో అడుగులు ముందుకేస్తే నీ సమస్యలు వెనక్కి పారిపోతాయి, నీ ఇంట్లోంచి పారిపోతాయి, నీ ఒంట్లోంచి పారిపోతాయి, నీ వీధిలోంచి పారిపోతాయి, నీ ఊర్లోంచి పారిపోతాయి. సమస్య ఏంటో తెలుసా? భయానికి నువ్వంటే భయం, వ్యాధికి నువ్వంటే భయం, శోధనకి నువ్వంటే భయం. ఎందుకో తెలుసా? ఒకసారి చిన్న సింహం పిల్ల నిదానంగా నడుచుకుంటూ వస్తున్నది. ఒక నక్కల గుంపు, 4-5 నక్కల గుంపు సింహాన్ని చూసి, అబ్బా దొరికింది సింహం పిల్ల ఈరోజు అనుకున్నది. సింహం పిల్ల అక్కడే ఉన్నది. ఆ నక్కలన్నీ ముందుకు వస్తున్నాయి. సింహం పిల్ల ఒక్కొక్క అడిగి వెనకేస్తున్నది. వెనక సింహం పిల్ల వీపుకే తగిలింది. ఇలా చూస్తే వెనకాల తల్లి సింహం వెనకాల ఉన్నది. ఇప్పుడు సింహపిల్ల అడుగులు ముందుకేస్తుంటే నక్కల అడుగులు వెనక్కేస్తున్నాయి. ఇందాకెందుకు ముందేసినాయి అంటే, ఇది సింహ పిల్లే కదా అనుకున్నది, ఇది ఒంటరిగా దొరికింది కదా అనుకుంటున్నది. అయితే ఎప్పుడైతే వెనకాల తల్లిని చూసినాయో, ఎప్పుడైతే తల్లిని చూసినాయో నక్కలు వెనక్కి పోతున్నాయి. అలాగే నీ జీవితంలో కూడా
నువ్వు దేవుడు కుమార్తెవే కదా, నువ్వు దేవుడు కుమారుడివే కదా. నిన్ను మింగుతాను అపవాదం వచ్చినప్పుడు, నక్కలు వచ్చినప్పుడు, కుక్కలు వచ్చినప్పుడు, దొంగలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ అడుగులు ముందుకేస్తావంటే, అయితే నువ్వు వెనకెళ్ళినప్పుడు నీ వెనకాల ఎవరైనా భుజం మీద ఒక చెయ్యేశారు. నీ పక్షం నేనున్నాను, నీ తరపు నేనున్నాను, నేను పిలిచేవాడు నేనే. నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు, నువ్వు నమ్మకంగా ఉండని. యోధా గోత్రపు సింహము, యోధా గోత్రపు సింహము నీ పక్షం నిలబడినప్పుడు నక్కలు పారిపోతాయి, కుక్కలు పారిపోతాయి, వ్యాధులు పారిపోతాయి, శోధనలు పారిపోతాయి, బాధలు పారిపోతాయి, ఇబ్బందులు పారిపోతాయి. నిన్ను బట్టి కాదు, నీ వెనకాల ఉన్న వాడిని బట్టి. అర్థమైందా నీవెవరివో? అర్థమైందా నీవెవరివో? నీ స్థానం ఏంటో తెలిసినదా? నీవెవరో తెలిసినదా? నీ విశ్వాసం అది. నువ్వు ఆయన దగ్గర నిలబడి చాలు, ఆయన సన్నిధిలో నిలబడి చాలు, నువ్వు ఆయన పక్షం నిలబడి చాలు. నీకొచ్చిన వ్యాధి పేరు నాకు చెప్పొద్దు, బాధ పేరు నాకు చెప్పొద్దు. నువ్వు ఒకటే నమ్ము, ఈ రాత్రి దేవుడు దాన్ని తీసేయగలడు. ఇప్పుడు దేవుడు దాన్ని తీసేయగలడు. ఇక్కడ దేవుడు దాన్ని తీసేయగలడు. ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్మి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆయన పక్కకు చేరి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆయన ఆనుకొని ఉన్నావో, ఇక సమస్య నీది కాదు, ఇక సమస్య నీది కాదు. సమస్య ఆయన తీసుకున్నాడు, పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. ఆయన పరిష్కారం ఇవ్వటానికి రెడీయే. నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రెడీ. ఆ సింహ పిల్ల నీవే, ఆ సింహ పిల్ల నీవే. ఆ నక్కలు నీ చుట్టూ పొంచి ఉన్న సమస్యలు, ఆ నక్కలు నీ చుట్టూ పొంచి ఉన్న దయ్యపు శక్తులు, ఆ నక్కలు లోకపు శక్తులు, ఆ నక్కలు గోతికాడు నక్కలు. అయితే జ్ఞాపకం పెట్టుకో, అవి నీ దగ్గరికి వచ్చింది చంపటానికి, అవి నీ దగ్గరికి వచ్చి నాశనం చేయటానికి, అవి వచ్చింది పాడు చేయటానికి. అయితే దేవుడు రంగం మీదకి వచ్చినది నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి. నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు, లోకంలో పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి చాపి ఉన్నాడు, ఆయన హస్తము చాపి ఉన్నాడు, ఆ రక్తము నీ మీద కుమ్మరించున్నాడు, ఆయన కృపణ వల నీ మీద వేస్తున్నాడు, ఆయన వాక్యాన్ని నీ కొరకు పంచి ఉన్నాడు. ఈ రాత్రి ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి నువ్వు ఎక్కడన్నా ఉన్నావంటే నీ జీవితంలో భద్రత కలిగిన స్థలం ఒకటే, అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నది, ఆయన ఒక రక్తమై ఉన్నది. నువ్వు ఆయన పక్కన ఉన్నంత సేపే నీకు క్షేమము, అక్కడ నీకు జీవము, ఆయన నీకు ఆధారము. నీ ప్రార్థన విడిచిపెట్టద్దు. నీ కుటుంబానికి నీవే మోషే, నీ కుటుంబానికి నీవే మోషే, నీకు నువ్వే మోషే, ఈ సంఘంలో నీవే మోషేవై ఉన్నావు. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగిన ప్రార్థన కలిగి ఉన్నప్పుడు రోగాలు, వ్యాధులు, బాధలు ఇక్కడి నుంచి పారిపోవలసి ఉన్నాయి. ప్రతి నక్క అనే సమస్య, ప్రతి శోధన అనే సమస్య, ప్రతి బొరి అనే సమస్య పారిపోవలసి ఉన్నది. ఉందామా? నిలబడి ఉందామా? వాక్యం కొరకు, సాక్ష్యము కొరకు, క్రీస్తు కొరకు, రక్షణ కొరకు, పరలోకం కొరకు, రాకడ కొరకు ప్రార్థనతో నిలబడి ఉందామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.